రేపు మా ప్రీ వెడ్డింగ్ షూట్. కానీ ఆ ముందు రోజు ఇలా మర్చిపోలేని మెమరీ క్రియేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. హలో గైస్! మీరు ఫస్ట్ టైమ్ నన్ను చూస్తున్నట్లయితే నా పేరు కవిత. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. నిజం చెప్పాలంటే ఆ రోజు ఇప్పటికి ఒక డ్రీమ్ లానే అనిపిస్తుంది. ఈ టైంకి మేము ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్‌కి వెళ్ళాల్సింది. కానీ లాస్ట్ మినిట్ ప్లాన్ చేంజ్ అవ్వడం వల్ల బెంగుళూరు రావాల్సొచ్చింది. మార్తల్లిలో ఫ్రెండ్స్ అందరం ఒక ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకున్నాం. టైం చాలా తక్కువ ఉన్న ఆ 2 గంటలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. డాన్స్ చేసాం, నవ్వుకున్నాం. మా కాలేజ్ డేస్ అన్నీ మళ్ళీ గుర్తు చేసుకున్నాం. గాసిప్స్ చెప్పుకున్నాం. ఇంకా చాలా చేసాం. నాకు ఒక్కటే ఫీలింగ్ పెళ్లయ్యాక న్యూజిలాండ్ వెళ్ళిపోతా. మళ్ళీ ఇలా అందరం ఎప్పుడు కలుస్తామో తెలీదు. అందుకే ఆ రోజు ప్రతి సెకండ్‌ని ఎంజాయ్ చేయాలి అనిపించింది. ఆఫ్టర్‌నూన్ 12 పీఎంకి బెంగుళూరు నుంచి ప్రీ వెడ్డింగ్ లొకేషన్‌కి అయితే బయలుదేరిపోయాం. అప్పటికే చాలా అలసిపోయాం. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 నుంచే షూట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు మాత్రం నాకు ఒక విషయం అయితే అర్థమైంది. బ్రైడ్ టు బీ అనేది ఫోటోస్ కోసమో, వీడియోస్ కోసమో మాత్రమే కాదు. ఫ్రెండ్స్‌తో ఏ టెన్షన్ లేకుండా లైఫ్‌ని ఇంకొకసారి ఫుల్‌గా ఎంజాయ్ చేయడం. పెళ్లయ్యాక అందరం ఒక ప్లేస్‌లో బిజీ అయిపోతాం. మళ్ళీ ఇలా కలిసి డాన్స్ చేయడం, నవ్వుకోవడం, పిచ్చి పిచ్చి జోక్స్ ఏసుకోవడం, మెమరీస్ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. నా తరపున మీకొక చిన్న మాట. పెళ్ళికి ముందు ఒకసారి టైం ఉంటే బ్రైడ్ టు బీ చేసుకోండి. ఆ మెమరీస్ మాత్రం ఎప్పటికీ మీతోనే ఉండిపోతాయి. మరి మా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం.